వాక్యానుసారము అనే మా టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు దైవజనులైన మా నాన్నగారు ఆముదాలపల్లి శ్రీపాల్ గారు దైవ వర్తమానమును అందించెదరు. ఒకటి నా గురి, ప్రభు ఎక్కడ నిలబెడితే అక్కడ సువార్త ప్రకటించడమే. అదే నా గురి. నా మనసు అంతా వాక్యం మీదే. పాస్పోర్ట్ చేయించుకోవాలి విదేశాలకు వెళ్ళటానికి. నేను ఎప్పుడో చేంజ్ చేసుకోవాలి పాస్పోర్ట్, నాకు ఆలోచన లేదు. సమయం వచ్చినప్పుడు అదే వస్తుంది అంతే. నాకు ఆలోచన అయితే లేదు. నేను పాస్టర్ గారు వచ్చారు, కొన్ని విషయాలు మాట్లాడాలి రెండయ్య అన్నారు, కూడా వెళ్ళాను. మనసులో బాధ కలిగింది. అరే ఉపవాస కొడుకుని వదులుకుని వెళ్ళాని బాధ కలిగింది. కానీ ఇది కూడా సేవే కదా, దేవుడు ద్వారాలు తెరిస్తే ఇంకెదరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తానేమో అన్న భావంతో యోహాన్ గారు కూడా వెళ్ళి పాస్టర్ గారితో కొన్ని నిమిషాలు మాట్లాడి భోజనం పెట్టి వారిని పంపించి కాస్త నేను మళ్ళీ గదిలోకి వెళ్ళా. మనసులో కొంచెం బాధ అనిపించింది. అరే ఉపవాస ప్రార్థన కూడికి వదిలొచ్చానా అని. సరే తమ్ముడు నాడు చూసుకుంటాడు, ఇది కూడా ఒక సేవా కార్యక్రమే కదా, ఇంకెదరికి దేవుడు తీసుకెళ్తాడేమో అన్న ఆలోచనతో వెళ్ళా. సోదరుడా, నాకైతే ఆలోచన, నా హృదయంలో ఎంతో నెమ్మది, విశ్రాంతి ఇచ్చాడు ప్రభు. ఇవాళ ఉంది, ఇవాళ లేదని లేదు. నా ప్రతి అవసరం తీర్చేవాడు నా ప్రభువే. నా తల్లిదండ్రులు గాని, నా భార్యను గాని, నా బిడ్డలను గాని, నా తమ్ముళ్ళు గాని చూసుకునేవాడు ఆయనే. నా ప్రతి అవసరం తీర్చేవాడు ఆయనే. చింత లేదు. ఎలా బ్రతుకుతాను? ఒకప్పుడు చింత, సేవకు వచ్చే మొదటి దినాల్లో ఉంది, సేవకు రాకముందు చింత. ఎప్పుడో ప్రభు నా చింత తీసివేశారంతే. హృదయంలో ఎంతో నెమ్మది, ఎంతో శాంతి, ఎంతో ప్రశాంతత. నా జీవితానికి ఏమి ఇచ్చాడు? విశ్రాంతి. సోదరుడా, ఈ విశ్రాంతిని నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? ఈ శాంతి సమాధానం నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? నేనే నీకు ప్రత్యక్ష సాక్షిని, నీ కళ ముందు నేనే సాక్షిని. అనుభవించాలనుకుంటున్నావా? నెమ్మది అనుభవించాలనుకుంటున్నావా? ఒకవేళ నీ హృదయం శాంతి లేదా, సమాధానం లేదా, నెమ్మది లేదా, నేనేరా యేసు ప్రభు దగ్గరకు. ప్రభు నేను పిలుస్తున్నా. నీ హృదయాన్ని శాంతితో నింపుతారు, సమాధానంతో నింపుతారు, నీకు అమూల్యమైన రక్షణ ఇచ్చి రక్షణతో నేను అలంకరిస్తారు ప్రభు. నీ హృదయంలో నెమ్మది అనుగ్రహిస్తారు. ఏ పరిస్థితికి నువ్వు కలవరపడదు, దేనికి దిగులు చెందకు. దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు. దేవుడు నీకు ఎడతెగక సహాయం చేస్తాడు. దేవుడు నమ్మతగిన వాడన్న వాస్తవాన్ని మర్చిపోవచ్చు. నీ హృదయాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రభువుకు అప్పగించు. దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు. చేతి ఆయన చేతిలో పెడితే నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే 7 అడుగులు నడిపిస్తాడు నిన్న. ఒక్క అడుగు ముందుకే చాలు. ఒకే ఒక్క అడుగు నీ చేయి తీసుకెళ్లి ఆయన చేతులు అందించు చాలు. 7 అడుగులు నిన్ను నడిపిస్తాడు. సోదరుడా, నీ తోడు ఉండే దేవుడు, నీ వెంట ఉండే దేవుడు, నిన్ను వెన్నంటి ఉండే దేవుడు, అద్భుతమైన రీతిగా తన కాపరత్వాన్ని నడిపించగలిగే దేవుడు ఆయన. నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించు. విశ్వాసంతో నమ్ము, విశ్వసించు. నీ హృదయాన్ని ఆయనకు అప్పగించు. దేవుడు నడిపించేవాడుగా ఉంటాడన్న వాస్తవాన్ని నీకు జ్ఞాపకం చేస్తాను. నన్ను అద్భుతమైన రీతిగా నడిపిస్తున్నాడు నా దేవుడు. నా ప్రతి అవసరం తీస్తూ ఈ లోకములో నన్ను నడిపిస్తున్నాడు. నా ఆత్మీయ ప్రతి అవసరతను ఆయన తీరుస్తున్నాడు. భౌతిక సంబంధ ప్రతి అవసరతను ఆయన తీరుస్తున్నాడు. నన్ను నడిపిస్తున్నాడు దేవుడు. నిన్ను కూడా నడిపిస్తాడు. యేసుక్రీస్తు మార్పు లేనివాడు, పక్షపాతము లేనివాడు. నిన్ను కూడా నడిపించు దేవుడని నేను నమ్మకంగా చెప్పగలను. ఈ మాట అర్థమైందా? కనుక మీరు గమనించండి, 7 దినాలు చివరి ఘట్టాలు ఏమిటి? విశ్రాంతి. 7వ రోజుని ప్రభు ఏం చేసుకున్నారు? పని చేయకుండా విశ్రాంతి తీసుకున్నారు. సృష్టి దినాలు కార్యక్రమములో విశ్రాంతి తీసుకున్నారు. ఆయన పని చేయకుండా విశ్రాంతి తీసుకున్నారు. అవునండి. అలాగుని కరుణాపీఠం గడికి వచ్చేసరికి ఏం చెప్పాను? మళ్ళీ అక్కడ కూడా విశ్రాంతి. అలాగే ఇశ్రాయేల్ చరిత్ర చివరికి వెళ్ళేసరికి వాళ్ళు కనాను భూమిలోకి వెళ్ళి, వాగ్దాన భూమిలోకి వెళ్ళి స్థిరపడి చుట్టూ ఎటువంటి యుద్ధాలు లేకుండా విశ్రాంతిని పొందారు. అక్కడ 3 ఘట్టాలు అయింది. 4వ ఘట్టము పర్ణశాలల పండుగ, విశ్రాంతి. విశ్రాంతినిస్తున్నాడన్న వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు ప్రభునందు పిల్లారా. కనుక ఈ 7వ దినం కాడికి వచ్చేసరికి మానవుడు పెర్ఫెక్షన్ అయిపోతున్నాడంటే, అనగా సంపూర్ణ సిద్ధిలోకి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఏం తీసుకున్నాడు? విశ్రాంతి. అంటే ఆ మాటకు అర్థం ఏమిటి? దేవుడు మనల్ని చెక్కుతాడు. నిరాకారముగా శూన్యముగా ఉన్న మన హృదయాన్ని తీసుకుని వెలుగు కలగజేసి అక్కడి నుంచి చక్కగా చెక్కి
6వ రోజుకి లేక 7వ రోజుకి వచ్చేసరికి ఎవరి పోలికలోకి తెచ్చేస్తాడు మనల్ని? క్రీస్తు పోలికలోకి తెచ్చేస్తాడు, క్రీస్తు రూపంలోకి తెచ్చేస్తాడు. పెర్ఫెక్షన్ వచ్చేస్తుంది. అంతే, సంపూర్ణ సిద్ధి. ఏ సిద్ధి? మరి సంపూర్ణం అవడానికి సాగిపోతున్నావా? నీ గోల్ అలా ఉందా? నేను క్రీస్తునందు సంపూర్ణుడిని కావాలి, నేను క్రీస్తునందు పరిపూర్ణుని కావాలి అన్న ఆలోచన దృక్పథం ఉందా? నేను ఆయన పోలికలోకి మారాలి అన్న ఆలోచన ఉందా? అలాగూ అనుదిన భక్తి జీవితంలో ఏం చేయాలి? సాధన. ఏం చేయాలి? భక్తి జీవితంలో సాధన చెయ్యాలి. ఏదో బైబిల్ చదివి ప్రార్థన చేసి సరిపోద్దు. బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి, నేర్చుకోవలసినవి నేర్చుకోవాలి, హత్తుకోవలసినవి హత్తుకోవాలి. ఏ లోపములు ఉన్నాయో వాటిని దేవుని వాక్యములో నుండి బయటికి తొలగించాలి. ఏ దురాశలు పనిచేస్తున్నాయో, ఏ శరీరాశలు పనిచేస్తున్నాయో, ఎలాంటి ఆశలు పనిచేస్తున్నాయో పరీక్షించుకోవాలి. వాటన్నిటిని కూడా విడుదల చేసుకోవాలి. పెర్ఫెక్షన్లోకి రావాలి, పరిపూర్ణతలోకి రావాలి. అలాగున పరిపూర్ణుడై ప్రతి దాన్ని జయించాలి మానవుడు. ప్రకటన 3:21 నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఎక్కడ కూర్చుండనిచ్చేదను? జయించి, నేను జయించి నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. జయించాలి. ఏం జయించాలి? ఏం జయించాలి? శరీరాన్ని జయించాలి, తర్వాత లోకమును జయించాలి, తర్వాత అపవాదం జయించాలి, మరణాన్ని జయించాలి, దురాశలు జయించాలి, ప్రతి ఆశను జయించాలి. లోకములో నేను అనేదాన్ని జయించాలి. మానవుడన్నీ జయిస్తాడు. స్త్రీని జయిస్తాడు, లోకాన్ని జయిస్తాడు, శరీరాన్ని జయిస్తాడు, డబ్బుని జయిస్తాడు. ఇవన్నీ జయించలేని విషయాలు. ఒకవేళ గట్టిగా సాధన చేసి ఎదరికి వెళ్తే అన్ని జయిస్తాడు. కానీ జయించలేనిది ఒకటి ఉంది, నేను. అహంభావం, నేను అనేది మానవుడు జయించలేడు. పౌలు అదే అంటాడు, నేను సిలువ వేయబడి ఉన్నా. నేనని ఏం చేయబడాలి? సిలువ వేసి చంపేయాలి. ప్రతి మానవులో ఉంటుంది, జయించాలి. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాలలో నేను అనేది యేసు ప్రభువులో కనిపించలా, ఎక్కడా కనిపించలేదు. చూసారా పిల్లారా? దయవుంచి మార్క్స్ వార్త 1వ అధ్యాయము 40 కాంచి చదువుతారా? ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడివి కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వాణ్ణి విడిచెను కనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీయూ చెప్పకు సుమీ, అదిగో ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమీ అంటే ఏమిటి? ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చాడు, ప్రభువా నేను బాగుపడటం నీకు ఇష్టమేనా అని అడిగాడు. నాకు ఇష్టమే, శుద్ధుడివి కమ్ము అని వెంటనే కుష్ఠరోగాన్ని బాగు చేశాడు. బాగైపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఎవనితోనూ ఏమీయూ చెప్పకు సుమి అంటే తన్ను తాను బయలుపరుచుకునే గుణం ఉందా? తను తాను చూపించుకునే మనసుందా? తను తాను హెచ్చించుకునే మనసుందా? లేదు. ఈనాడు మా సేవకులు ఏదైనా ఒక స్వస్థత కార్యం జరిగితే చాలు, స్వస్థతావరము కలిగిన దైవజనులు అని బోర్డులు, పెద్ద పెద్ద బోర్డులు.
కదా. ఏమండి చూడండి, ఎవరికి ఏమీ చెప్పకు సుమి. ఎంత తగ్గింపు, ఎంత మరుగైన జీవితము, ఎక్కడ హెచ్చింపు లేని, డాంబికము లేని జీవితం. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం, ఎంత నెమ్మదితో కూడుకున్న జీవితం, డాంబికము లేని జీవితం. ఎవరితోనూ ఏమీయో చెప్పకు సుమి. ఎంత తగ్గింపు జీవితం అండి యేసునాథునిది. ఇలాంటి తగ్గింపు నాడు మనుషుల జీవితాల్లో కనిపిస్తుందా? మరి దైవజనుడు మార్క్స్ వార్త 5వ అధ్యాయము 41 కంటే చదువుదామా? ఆ చిన్నదాన్ని చేయి పట్టి, అమ్మా తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లిమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయం ఉందిరి. జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. చచ్చిపోయిన మనిషిని లేవదీశాడండి. 12 సంవత్సరాలండి ఆమెకు. చచ్చిపోయిన మనిషిని బ్రతికించి అంటాడు, ఈ విషయం మీరు ఎవరికి చెప్పకూడదని గట్టిగా ఆజ్ఞాపించాడట. అదే ఈ దినాన్ని చచ్చిపోయే మనుషులు లెగిస్తే సేవకులు పెట్టుకుంటారు బోర్డులు. అసలు కారుకు ముందో బోర్డు, వెనకాల బోర్డు, ఈ పక్కన బోర్డు, ఈ పక్కన బోర్డు తగిలింగ్ చేస్తారండి. నేనే స్వస్థపరిచానండి, ప్రభు కాదు, నేనేనండి అని చెప్పుకుంటారు. అబ్బబ్బా, యేసు ప్రభు మనకి సేవకులకి ఎంత మాదిరి అండి. సేవకులకి ఎంత మాదిరి, ఎంత మాదిరి. సేవకులకే కాదు, సర్వ మానవాళికి మాదిరి. ఏ మానవుడు హెచ్చింపు కలిగి ఉండకూడదని, తను తాను తగ్గించుకోవాలని కదా, తను తాను బహుగా తగ్గించుకోవాలని దేవుడు తెలియచేస్తున్నాడు. బైబిల్ చెప్పింది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. సరే, ఏ మనిషి హెచ్చించుకోకూడదు. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. సమస్త విధమైన మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకే చెల్లించాలి. నేను యేసురత్నం గారు పాస్టర్ గారు వచ్చినప్పుడు నేను కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆయన అంటున్నారు, యేసుప్రభుని అద్భుతంగా కనపరిచారండి, మీ నోట మాటలు కనిపించినాయి. అవును, మానవులు ఏముంది పిల్లారా? ఏమన్నా ఉందా? అతిశయించడానికి, గర్వించడానికి ఏదన్నా ఉందా? ఏదన్నా ఉందా? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి బుడగ వంటి వాడు. ఈ క్షణంలో చేస్తే కాంజబడికి కంపు, పురుగులు బట్టి కుళ్ళు, కంపు. మానవుడు అతిశయించడానికి ఏమీ లేదు. చూసారా ఎంత తగ్గింపండి. జయ జీవితం కావాలి. నేననే దాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి, డబ్బును జయించాలి, లోకాసులు జయించాలి, దురాశలు జయించాలి, సమస్తాన్ని కూడా జయించాలి. అలాగూ జయించి ఎక్కడికి వెళ్ళాలి? సింహాసనం మీదకి వెళ్ళాలి. అమ్మా, ఎక్కడికి వెళ్ళాలి అంటే మనల్ని ఎక్కడికి పిలుస్తున్నాడు? అంటే మనకి ఏం ఇవ్వాలని పిలుస్తున్నాడు ఆయన? మరి ఏం ఇవ్వాలని పిలుస్తున్నాడండి? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఆహా, ఎంతటి గొప్ప వాగ్దానము, ఎంతటి గొప్ప వాగ్దానము పిల్లారా. ఆ సింహాసనం ఎలాంటిది? సర్వ విశ్వమును పాలించు సింహాసనం. చెప్పండి, యేసు సింహాసనం ఏమిటి? సర్వ విశ్వమును పాలించు సింహాసనము. ఆ సింహాసనం మీదకి పిలుస్తున్నాడండి. ఎంతటి భాగ్యవంతులు అండి. అందుకే ఈ సత్యాన్ని ఎరిగిన వారు
ఈ ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వారు, ఈ సత్యాన్ని ఎరిగిన వారు సమస్తాన్ని వదిలి బయటకు వచ్చేశారు. మోషే ఏం వదులుకున్నాడు? ఐగుప్తు ధనాన్ని, సింహాసనాన్ని. నేను ఫరో కుమారుని అనిపించుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. ఎందుకు? కలగబోయే బహుమానం ఏముంచాడంట? దృష్టి ఉంచాడు. ఎంత ఆశ్చర్యం అండి! ఐగుప్తు ధనము నుంచి బయటకు వచ్చాడు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చాడు. పౌలంటాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. లోక సంబంధమైన మనసు లేదు ఇక పౌలికి. వాస్తవాలు ఎరిగారు, వాస్తవాలు గ్రహించారు, నిజాన్ని గ్రహించారు. అశాశ్వతమైన వాటి మీద మనసుంచకూడదు అనుకున్నారు, శాశ్వత విలువల వైపు పరిగెత్తారు. మీ సోదరుడా, ఉపవాస ప్రార్థనా కూడికలకు వచ్చిన నీ జీవితంలో శాశ్వతమైన విలువల వైపుకి నీ దృష్టిని మళ్లించు, వాటి మీదగా మళ్లించు. అవి శాశ్వతమైనవి. ఎక్కడికి పిలుస్తున్నాడో తెలుస్తున్నా? ఎక్కడికి? సింహాసనం మీదకి పిలుస్తున్నాడు. ఏ సింహాసనం అది? సర్వ విశ్వమును పాలించే సింహాసనం. ఏసై సింహాసనం అంటే మాటలేంటండి? సర్వలోకాన్ని సృజించిన వాడు ఆయనే. ఇలాంటి కోటాను కోట్ల ప్రపంచాలు ఆయన సృజించాడు. ఈ కోటాను కోట్ల ప్రపంచాలని పాలిస్తున్న వాడు ఎవరంటే ఆయనే ప్రభువునందు. పిల్లారా గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము దయవుంచి 2వ వచనం కానించి, ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన అంటే తండ్రి అయిన దేవుడు ఆ కుమారుని అంటే యేసు ప్రభువుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన ద్వారా ఏమి నిర్మించాడంట? ప్రపంచమా? ప్రపంచముల? ఇలాంటి ప్రపంచాలు కోటాను కోట్లు ఉన్నాయి. ఇదొకటే కాదు. ఈ ప్రపంచంలో ఎన్ని దేశాల్లో చూడండి, ఎంతమంది రాజులు, అధికారులు ఉన్నారు, ఎంత రాజ్యాంగం ఉంది ఈ ప్రపంచంలో. భారతదేశంలో ఒక రాజ్యాంగము, అమెరికాలో ఒక రాజ్యాంగం, ఇంగ్లాండ్ ఒక రాజ్యాంగము. ఈ ప్రపంచానికి ఇలాంటి పరిస్థితులు ఉంటే, సర్వ విశ్వం అంటే కోటాను కోట్ల ప్రపంచాలు. వాటన్నిటిని ఎవరి ద్వారా సృష్టించాడంటే ఆయన తన కుమారుని ద్వారా. మళ్ళీ వాటన్నిటికి ఏం చేశాడంట? వారసునిగా. అంటే వీటన్నిటికి వారసుడు ఎవరు? యేసు ప్రభువే. ప్రేమ కలిగిన మా మహాపురుషుద్ధ పరమ తండ్రి, మీరు పంపించిన దివ్య సందేశాన్ని బట్టి వందనాలు. మా భారతదేశం, యావత్ ప్రపంచం దీనుడువైన సాత్వికుడువైన నీ యొద్దకు వచ్చి దీన మనసు నేర్చుకుని నేను రక్షకుడిగా అంగీకరించి ధన్యులు కాగలిగే కృప దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు పుణ్యనామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బ్రదర్ ఆముదాలపల్లి శ్రీపాల్, యూపీ స్కూల్ ఎదురుగా, చినమీరం పోస్ట్, భీమవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 9866479487, మరి ఒక నెంబర్ 9908963355.